మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను నేతలు ఎగురవేశారు. దేశంలో వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీనేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీయే. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే దాదాపు 18-19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మహిళా బిల్లు పాస్ చేసినా కానీ, వక్ఫ్ బోర్డు చేసినా కానీ ఆ ముస్లింల సహకారంతో మళ్ళీ ఇవాళ వక్ఫ్ బోర్డుని రద్దు చేయడం జరిగింది. ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు మన భారతీయ జనతా పార్టీ. ఎక్కడా కూడా ఇన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది ఉంటే అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నారు మోడీ గారి నాయకత్వంలో. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఈరోజు ఆ జెండా రెపరెపలాడడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ అంటే ఆ మహానుభావుడు రావడం వల్ల, ఎందుకంటే ఎన్నోళ్ళ నుంచో కాంగ్రెస్ పరిపాలనలో ఎంతమందికి కుటుంబ పాలన, నేనుండాలి, మా బాబు ఉండాలి, మా మనవడు ఉండాలని ఆకాంక్షతో ఉన్నారని చెప్తే పేదోడు కూడా రాజకీయాల్లో ఉండాలి, పార్లమెంట్ సభలో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి ఆకాంక్షతో భారతీయ జనతా పార్టీ స్థాపించబడి జరిగింది. ఎందుకంటే దీంట్లో పేద లేదు, ధనిక లేదు, ఎవరూ లేదు. ఎవరు కష్టపడితే వారికి మంచి సపోర్ట్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకులుగా ఎదిగిస్తున్నందుకు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సర్వీస్ చేసినా, ఎన్ని సామాజిక సేవ చేసినా నాకు ఎక్కడా గుర్తింపు లేదు. కానీ భారతీయ జనతా పార్టీ 45 వసంతాలు పూర్తి చేసుకుని 46వ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీని స్థాపించినటువంటి పూజ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనమైన నివాళులర్పిస్తూ, మరి ఆనాడు ఉన్నటువంటి సందర్భంలో పేద ప్రజల అభ్యున్నతికి పోరాటానికి ఒక మంచి రాజకీయ ప్లాట్ఫారం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీని నిర్మించడం జరిగింది. తద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు ప్రధానమంత్రి, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి. ఈ దేశం ప్రపంచంలోనే ఒకప్పుడు భారతదేశం అంటే